చేతిలో జాతీయ జెండా పట్టుకుందాం, ఇంకో పక్కన భగత్ సింగ్ ఫోటో పట్టుకుందాం. అయి 2 పట్టుకుని గొడవకి దిగుదాం. అప్పుడు బీజేపీ ఏం చెప్తది? ఇదే ఇప్పుడు కమ్యూనిస్టులు. వీళ్ళు ప్రేమతో కాదు. నిన్న గూడా కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 మళ్ళీ రావాలి. అట్లాగే అయోధ్య రామ మందిరం ఎవడి కోసం? గుడి ఎవడు కట్టమన్నాడు? లేపోతే ఈ దేశంలో ముస్లింలకి రక్షణ లేదు. ఇట్లాంటి స్టేట్మెంట్‌లన్నీ ఇచ్చినటువంటి వాళ్ళు. ఇవన్నీ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి అర్జెంట్‌గా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దగ్గరికి ఇప్పుడు డోలక్ ఇయన్నీ కూడా వచ్చేసినాయి. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ 24 అవర్స్. అందులో ఎందుకంటే ఆ యూత్ అవతలకి వెళ్ళిపోకూడదు. ఫుడ్ ఫ్రీగా వస్తుంటది. ఇట్లాంటి ఇయన్నీ జరుగుతుంటాయి అక్కడ. కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు రైతులకి ఎట్లయితే 24 అవర్స్ ఫుడ్ అయన్నీ పెట్టి చేసుకొచ్చారో అట్లాగే ఇక్కడ కూడా. ఇప్పుడు అట్లాగా అక్కడ రామనామం కాసేపు రామనామం చేయడం. మొన్న కేజ్రీవాల్ అయోధ్యకి వెళ్ళడానికి మాత్రం ఇష్టం లేదు గానీ, అయోధ్యలో గుడికి సంబంధించినటువంటి జుజుబెట్టి హనుమాన్ చాలీసా చదివినట్టు ఇప్పుడు అక్కడ పూజలు ఇట్లా అంటే ఆ రామనామ సంకీర్తన లాంటివి పెట్టడం ద్వారా రివర్స్ అటాక్ ప్లాన్ చేశారన్నమాట.